ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు మొలుచును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనము. ఇన్స్టెడ్ ఆఫ్ ద థ్రోన్ బుష్ విల్ గ్రో ద జెనిఫర్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రైర్స్ మర్టెల్ విల్ గ్రో. ఐజయా చాప్టర్ 55 వర్స్ 13. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు, పరిస్థితులన్నీ మార్చివేస్తానని. బాధకు బదులుగా ఆనందమును, కృంగుదలకు బదులుగా ఉత్సాహమును, అశాంతికి బదులుగా శాంతి సమాధానమును దేవుడే ఇవ్వబోతున్నాడు. ఆయన జీవితాలను మార్చగలడు. చిందరవందరగా ఉన్నటువంటి వాటిని చక్కగా చేయగలడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీ జీవితం కూడా ఏమీ బాగోలేదేమో, ఎక్కడా సమాధానం లేదేమో, ఏ పని చేసినా నష్టమును చూస్తున్నావేమో, శాపముతో ఉన్నట్లు నీ జీవితం ఉన్నదేమో, కఠినమైన వ్యక్తులు కఠినమైన మాటల ద్వారా రోజు నిన్ను బాధ పెడుతున్నారేమో. నీవు బాధపడకు, నీవు కృంగిపోకు. దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆయన నీ ముండ్ల వంటి జీవితాన్ని పూల పాన్పుగా చేయబోతున్నాడు. ఉపయోగము లేని నిన్ను విలువైన వ్యక్తివని ఈ లోకానికి దేవుడు చాటబోతున్నాడు. ఈ రోజు లేఖనములు సెలవిస్తున్నాయి, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును అని, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు మొలుచును అని. అనగా ఆ స్థలము ఎప్పుడూ కూడా ముండ్ల చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు ఏ మంచి చెట్లు దానిలో మొలవవు. అదంతా పాడైపోయిన స్థలమని ఈ లోకము ఒక నిర్ణయానికి వచ్చిన సమయంలో అది ఉపయోగము లేని స్థలమని, శాపగ్రస్తమైన స్థలమని అనుకుంటున్నటువంటి సమయములో దేవుడు అది అలా కాదు, ఉపయోగం లేనిది కాదు, దాని జీవితం మారుతుంది, ముండ్ల చెట్లు మాత్రమే మొలుస్తాయి అని అనుకున్న ఆ ప్రాంతము, దురదగొండి చెట్లు మాత్రమే ఉంటాయి అనుకుంటున్న ఆ స్థలము అందముగా, ఆశ్చర్యకరముగా, చూడని వారు కూడా చూడాలి అనుకునేంతగా, అసహించుకున్న వారు కూడా ప్రేమించేలా దేవుడు చేయగలడు. ఈ రోజున నీ జీవితంలో నీవు చూస్తున్న ముండ్ల చెట్లు మాయం కాబోతున్నాయి. ఓటమి అనే ముండ్ల చెట్లు, దుఃఖము అనే ముండ్ల చెట్లు, కష్టాలు అనే ముండ్ల చెట్లు నీవు ఇక చూడకుండా దేవుడు చేయబోతున్నాడు. ఒకవేళ నీ చుట్టూ కఠినమైన వారు ఉంటే వారి హృదయము మృదువుగా మారుతుంది. నీవు భయంగల వ్యక్తివే అయితే నిన్ను నీ దేవుడు ధైర్యవంతుడిగా చేయబోతున్నాడు. పాపముతో నిండుకొనిపోయిన జీవితాలను ఆయన అతి పరిశుద్ధమైనవిగా మార్చబోతున్నాడు. విడిపోయిన కుటుంబాలు మరలా కట్టబోతున్నాయి. ఆశలు లేనటువంటి, ఆశలు వదిలేసుకున్నాను అని చెప్పిన నోటితోనే ఇక ఎంతో జీవితం ఉంది అని ఆయన చెప్పించబోతున్నాడు. గాయపడ్డ హృదయములు యేసయ్య కట్టబోతున్నాడు. భయంకరమైనటువంటి వ్యక్తులను కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజున నీవు దేవుడు కార్యం చేస్తాడు అని నమ్ము. శాపమున్న ప్రతి చోట ఆశీర్వాదంగా దేవుడు చేసి తీరుతాడు. సిగ్గుపరచబడిన స్థలములోనే దేవుడు నీకు ఘనతను తీసుకొని వస్తాడు. ఇవన్నీ మనం చేసుకోలేము. ఆయనే మన జీవితంలో చేస్తాడు, జరిగిస్తాడు. ఈ రోజున నీవు నీ కనుల ఎదుట ఉన్న ముండ్ల చెట్లు వంటి సమస్యలను చూడకు. దేవుడు అదే స్థలములో మొలిపించబోతున్న దేవదారు వృక్షములను చూసి ఆనందించు. ఇంతవరకు దేవునికి వ్యతిరేకంగా, ఆయాసకరంగా నీవు జీవిస్తున్నట్లయితే ఇజ్రాయేలీల వలె దేవుని వైపు తిరుగు. ఆయనను ఆశ్రయించు, ఆయనను సేవించు, ఆయనను నమ్ముకో. తప్పిపోయిన ఇజ్రాయేలీలతో చేస్తున్న ఈ వాగ్దానం నీ జీవితంలో కూడా నెరవేరి తీరుతుంది. అందులో సందేహము లేదు. అయితే నీవు నీ అతిక్రమమునకు, నీ పాపమునకు పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగినప్పుడే వాటికి బదులుగా వీటిని నీ జీవితంలో నీవు చూడగలవు. కాబట్టి దేవుని వైపు తిరుగు. ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించు. చెడుకు బదులుగా మంచిని నీవు తప్పకుండా అనుభవిస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు.
ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అవునయ్యా, మరి తండ్రి, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములను మొలుచునని, దురదగొండ్ల చెట్లకు బదులుగా గుంజి వృక్షములు మొలుచునని, అయా పాడైపోయిన స్థలములో ప్రభువా, అయా వ్యతిరేకమైనటువంటి స్థలములో ప్రభా మాకు తండ్రి అయా అనుకూలపరుస్తారని నా తండ్రి దేవా, అయా మరి ఆశీర్వాదమును మాకు అనుగ్రహిస్తారని, శాపమును కొట్టివేస్తారని, నిందలను తీసివేస్తారని, అయా చెడు మాటలను కీడును మా నుంచి దూరపరుస్తారని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారయ్యా, అందును బట్టి మీకు స్తోత్రాలేసయ్యా. అవును నా తండ్రి, కన్నీటితో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో వారి కన్నీటిని ఆనందంగా మార్చండి నా ప్రభా. అవును దేవా, అవును ప్రభా, ఎందరైతే మీ తట్టు చూస్తున్నారో, మీ సహాయము కోరుకుంటున్నారో వారి జీవితాలను మార్చగలిగిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. ఏ మనుష్యులు మా జీవితాలను మార్చలేరయ్యా, ఏ వ్యక్తులు మా పరిస్థితులను మార్చలేరు తండ్రి. నీవు మాత్రమే మార్చగలవు, నీవు మాత్రమే చేయగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా, స్వస్థపరచండి నా తండ్రి. పరమ వైద్యుడిగా ఉన్న దేవుడవు తండ్రి. అరికాలు మొదలుకొని నడిరెత్తిన వరకు ప్రభా, మీ అమూల్యమైనటువంటి రక్తము, అతి పరిశుద్ధమైనటువంటి రక్తము ప్రతి బిడ్డ పైన ఉంచి నా తండ్రి సంపూర్ణ విడుదలను వారికి అనుగ్రహించండి అయ్యా. ప్రతి పాపమును కడిగివేయండి అయ్యా, దోషమును కొట్టివేయండి నా ప్రభా. అయ్యా, బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా, మరణమును జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల భారాలతో కృంగిపోతున్న బిడ్డలు, నలిగిపోతున్న బిడ్డలు ప్రభా, అప్పు ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమవుతున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. సహాయము చేయండి తండ్రి. అప్పు తీసుకునే వారిగా కాదు నాయన, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి అయ్యా. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునంటున్నావు తండ్రి. నీవు పైవాడవుగానే ఉందువు గాని కింద వాడవుగా ఉండవు అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా బిడ్డలను మీరు దీవించండి అయ్యా. అదే విధంగా కుటుంబాలలో క్షేమాన్ని దయచేయండి అయ్యా, సమాధానాన్ని దయచేయండి అయ్యా, ప్రేమను విస్తరింప చేయండి ప్రభా, శాంతిని ప్రసాదించండి నా తండ్రి. అయ్యా, మీరు సమాధానకర్తమైన దేవుడు ప్రభా. ప్రతి కుటుంబములో తండ్రి మీరు ఉండమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్క మోకాలు నీ సన్నిధిలో వంగునట్లు, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించినట్లు ప్రభా సహాయం చేయండి దేవా. అదే విధంగా విడిపోయిన కుటుంబాలను కట్టండి, భార్యాభర్తల మధ్య సమాధాన స్థితిని దయచేయండి, ప్రేమను విస్తరింప చేయండి అయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలను తండ్రి అయా మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయస్సులో చెడు నిర్ణయాలు బిడ్డలు తీసుకోకుండా మరి తండ్రి అపవాదిని వారిని అయ్యా ఏలుబడి చేయకుండా ప్రభా మీ జ్ఞానము చేత వారిని నింపండి నా ప్రభా. చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి, చెడు తలంపుల నుంచి విడుదల దయచేయండి, పాపపు తలంపులు యేసు నామములో కొట్టివేయండి. వాక్యానుసారమైన జీవితం వారు జీవించినట్లుగా సహాయము చేయండి. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, మొబైల్ ఎడిక్షన్ నుంచి, ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి, ముఖ్యంగా నా ప్రభా ఈ లోకపు శరీరేచ్ఛల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, ఎవరి అండ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఉంటున్నారో ప్రభా, మీరే వారికి అండ అయి ఉండమని వేడుకుంటున్నాము. మీరే వారికి ఆశ్రయ దుర్గముగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. వృద్ధుల్ని బలపరచండి అయ్యా, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి, ఎముకల్లో సత్తును దయచేయండి, శక్తిహీనతను కొట్టివేయమని వేడుకుంటున్నామయ్యా. దేశాన్ని, అధికారులను మీ చేతికి అప్పగిస్తున్నాం. న్యాయమైన పాలన వారు పాలించుటకు సహాయము దయచేయండి ప్రభా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. అదే విధంగా నా ప్రభా అయా మిషనరీస్ ని దీవించండి ప్రభా. అయా వారు మీ పని నిమిత్తము వారికి ఉన్నవన్నీ వదిలిపెట్టుకొని ప్రభా మీ పరిచర్యలో ఉంటుండగా తండ్రి సహాయము చేయండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, వారిని మీరు పోషించండి, బలపరచండి, ఆదరించండి, లేవనెత్తండి నా ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. అయా వారు కృంగిపోతున్నారు నా తండ్రి, దేశం కాని దేశంలో ఎన్నో పాటలు పడుతున్నారయ్యా, ఎంతగానో తండ్రి కుమిలిపోతున్నారు తండ్రి. వారికి మీరు సహాయకుడిగా ఉండండి నా ప్రభా. వారి కష్టార్జితాన్ని దీవించండి అయ్యా, చేతి పనిని ఆశీర్వదించండి నా తండ్రి. కూలి పని చేసుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, సహాయం చేయండి అయ్యా.
అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, గర్భఫలము లేక మరి తండ్రి వివాహాలు కాక ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభు మరి నా తండ్రి నిందలు అనుభవిస్తున్నారు, అద్భుతమైన కార్యం వారి పట్ల జరిగిస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలకు మీరు తోడై ఉండండి, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మీరు తోడై ఉండండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి. అయా రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు నా ప్రభు, ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా కృప చూపమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.